నమస్తే వెల్కమ్ టు BCN మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్. జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయి. ఇరు పార్టీలలో నాయకుల చేరికలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలతో రాజకీయాలు జోరందుకున్నాయి. తాజాగా భీమవరం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి మాజీ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు భీమవరం 2 టౌన్లోని 29వ వార్డుతో పాటు పలు వార్డుల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన BCN న్యూస్ తో కాసేపు ముచ్చటించారు. గతంలో తాను చేసిన అభివృద్ధి మళ్లీ తనను అధికారంలోకి తీసుకొస్తుందని, 40,000 ఓట్ల మెజార్టీతో భీమవరంలో తన గెలుపు ఖాయమని చెప్పారు. ప్రచారంలో ఆయన వెంట టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు 29వ వార్డులో భీమవరం జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంజుబాబు గారు మనతో ఉన్నారు. 29వ వార్డులో BC కాలనీలో ప్రచారం నిర్వహించారు. అంజుబాబు గారు నమస్కారం సార్. నమస్కారం. సో ఎలా ఉంది మీ ప్రచారంలో? ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తోంది? మీరే చూస్తున్నారు, ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆరతలు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఈ ప్రచారం చూస్తుంటే ఇది ప్రచార యాత్రలాగా లేదు, విజయోత్సవ యాత్రలాగా ఉంది. జనం విపరీతమైన ఆదరణ చూపుతున్నారు. NDA కూటమి అధికారంలో రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని ప్రజల్లో మార్పు క్లియర్గా కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని అతి సామాన్యుడు కూడా ఆలోచన చేస్తున్నాడు. ఖచ్చితంగా మేము విజయం సాధించడం ఖాయం. అయితే మీరు మొన్నే వేల సంఖ్యలో మీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని నామినేషన్ వేయడం జరిగింది. మీకు ఈ లోకల్లో జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి ఎటువంటి సపోర్ట్ లభిస్తోంది? బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. పార్టీల్లో ఏ పార్టీలో అరమరికలు లేకుండా అందరూ ఐకమత్యంగా పనిచేస్తున్నారు. నా విజయం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ప్రచారంలో ముఖ్యంగా ఎటువంటి అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ప్రజలు ఈ ప్రభుత్వం వెళ్ళిపోవాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలి, మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలి, మనకు రాజధాని కావాలి, పోలవరం కావాలి అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే గతంలో మీరు చేసిన అభివృద్ధి ఇప్పుడు మీ విజయానికి ఎంతవరకు సహాయపడుతుందని భావిస్తున్నారు? ఇగో 29వ వార్డులో BC కాలనీలోకి వచ్చాను. నా టైంలో అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేసాం. ముఖ్యంగా ఈ ప్రాంతానికి తాగునీటి సమస్య ఉంది. ఈ తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని ఇక్కడ 10 లక్షల లీటర్లతోటి OHR నిర్మించడం జరిగింది. ఇది ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రాంత వాసులకి కాకుండా ఇంకా కొత్తగా అభివృద్ధి అయ్యే ప్రాంతానికి కూడా శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం అవుతుంది. అయితే చివరిగా వచ్చే ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో గాజు గ్లాసు ప్రభావం ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇది ఒక ప్రభంజనం. గాజు గ్లాస్ అనేది ఒక ప్రభంజనం. సుమారుగా 40,000 ఓట్ల మెజార్టీతోటి విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. సో చివరిగా 40,000 ఓట్ల మెజారిటీతో భీమవరం నియోజకవర్గంలో అంజుబాబు గారు గెలుపు ఖాయం అని మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్. మాజీ ఎమ్మెల్యే వేటుకూరు వెంకట శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ఎన్నికల్లో సింహం గుర్తు వచ్చిన సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన BCN న్యూస్ తో మాట్లాడుతూ ప్రచారం కోసం ఏ గ్రామానికి వెళ్లినా తనకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తాను చేసిన అభివృద్ధి, శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా విద్య, వైద్య, సామాజిక రంగాల్లో తాను చేసిన సహాయ కార్యక్రమాలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
దాదాపు 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలందించానని అయినా పార్టీ తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. పౌరుషానికి చిహ్నం మృగరాజ్ అని ఎన్నికల్లో తనకు సింహం గుర్తు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలు తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు కలవపూడి శివగారు పోటీ చేయబోతున్నారు. అయితే ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుండి ఎటువంటి స్పందన లభించింది అనే విషయంపై శివరామరాజు గారితో మాట్లాడదాం. శివగారు నమస్కారం సార్. సో స్వతంత్ర అభ్యర్థిగా మీరు నామినేషన్ వేసి ఉండి నియోజకవర్గంలో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారు. అయితే ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తోంది? ముందుగా ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ప్రధానంగా ఆ రోజు అభ్యర్థిగా నన్ను ప్రకటించినప్పుడు నేను బాధపడ్డాను. కనీసం నన్ను సంప్రదించలేదు అని. తర్వాత 20 రోజుల్లో వెయిట్ చేయటం, ఎవరు కూడా మాట్లాడకపోవడం, అటువంటి పరిస్థితుల్లో మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్దామని చెప్పి నిర్ణయించుకుని 30 రోజుల్లో కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇలా ఉండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాము అని చెప్పి అందరికీ కూడా కమ్యూనికేట్ చేశాం. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎమ్మెల్యేగా నిలబడాలి, మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం, మా మధ్యలో ఉండాలి, అందరివాడిగా ఉండాలి, అందరికీ ఆప్తులుగా ఉండాలి అని రైతులందరూ అయితే అండగా ఉండాలని ఆకాంక్షించారు. అందరు ఆకాంక్షకు తగ్గట్టుగానే నేను 25వ తారీఖున నామినేషన్ వేశాను. ఆ నామినేషన్ కూడా వేలాది మంది వచ్చి ఆశీస్సులు ఇచ్చి మద్దతు పలికారు. అయితే మీరు నామినేషన్ వేసిన సందర్భంలో మీ అభిమానులు వేల సంఖ్యలో వచ్చారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి అంతమంది అభిమానులు నామినేషన్ రావడం చాలా అరుదు. అయితే వాళ్ళందరూ స్వచ్ఛందంగానే వచ్చిన వల్ల ఖచ్చితంగా మనం గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా నేను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని కలుసుకుంటుంది. దానికంటే ముందు 2005 నుంచి మనం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసిన సేవల్ని వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. బాబు మా అబ్బాయిని బ్రతికించావు, అట్లాగే నాకు ఆపరేషన్ చేయించావు, అట్లా మా అబ్బాయిని చదివించావు, వాడు రోజు ఉద్యోగం చేసుకుంటున్నాడు, మా అబ్బాయికి ఉద్యోగం ఉపయోగించావు, ఇల్లు కొట్టుకుంటే సాయం చేసావు, తాళి కొట్టించి పెళ్లి చేసావు, ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఇలాంటి సేవ తత్పరుడు, సేవాభావం ఉన్నవాడు, సేవ చేసేవాడు మాకు కావాలి. 10 ఏళ్ళు కూడా మనందరికీ కూడా అలా నాలుగులాగా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా స్పందించేవాడు, సమస్య రాకుండా చూసేవాడు, అన్నించు మా మధ్యలో ఉండేవాడు అనే భావాన్ని వ్యక్తపరిచారు. అందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించారు. అందరూ కూడా నన్ను మమేకమైన వ్యక్తిగా ఆదరించారు. అదే ఆధారంతో వేలాదిగా తరలి. అయితే ప్రధానంగా చూస్తే ఉండి నియోజకవర్గంలో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ నుంచి పివిఎల్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఎన్డీఏ కూటమిలో భాగంగా రఘురామ్ గారు పోటీ చేస్తున్నారు. వీరి ఇద్దరితో పోల్చుకుంటే ఇండిపెండెంట్ గా మీరు మీ విజయావకాశాలు ఏ విధంగా ఉండబోతాయి? ఖచ్చితంగా ఉండి నియోజకవర్గ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. మనం 10 సంవత్సరాలు పనిచేసిన తీరు కావచ్చు, గతంలో చేసిన సేవ కావచ్చు, పార్టీ కమిట్మెంట్ తో కార్యకర్తగా పనిచేసిన విధానం, అందరికీ అందుబాటులో ఉన్న పరిస్థితి, రైతాంగ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, గ్రామాల మీద అన్ని సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, సమస్యలు రాకుండా ముందే ప్రికాషన్ తీసుకుంటాము, గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని తలంపుతో నిరంతరం కృషి చేశాం. ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. దాని మీదే అందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వీరి ఇరువురిలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు? ప్రధాన ప్రత్యర్థి ఎవరు, మనం గెలుపోవటంలో ఇవన్నీ కూడా నిర్ణయించేది ప్రజా దేవుళ్ళు, న్యాయ నిర్ణీతులు. వాళ్ళ ఇష్టం ప్రకారం మనం
నడుచుకోవాలి. ప్రజలందరూ కూడా మనల్ని అభిమానంతో ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా మనకు గెలుపునిస్తారని ఆశాభావంతో ఉన్నాం. అదేవిధంగా ఎవరు ఏంటి అనేది న్యాయ నిర్ణీతలు ప్రజలే నిర్ణయిస్తారు. అయితే మీకెంతో ఇష్టమైన సింహం గుర్తుపై మీరు పోటీ చేయబోతున్నారు. ఇంత తక్కువ కాలంలో మీ గుర్తుని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు? నాకు యాక్చువల్లీ గోవుని పూజించాలో గోమాతతోటి అందరం కూడా మనం పూజించాం. రైతువాడిగా కూడా పశు సంపదని పెంపొందించుకుంటాం. అన్నీ జరుగుతాయి. ఈ మనకి సింహం అనేది మృగరాజు, అడవిని ఏడే రాజు అనేది గుర్తింపు ఉంది. అందరికీ కూడా సింహం అనేది అందరూ కూడా సింహంలాగా ఉండాలి, సింహంలాగా అని అందరూ కూడా కలుసుకుంటారు. మనకి అదృష్టం బట్టి ఆ సింహం సింబల్ కింద రావటం, సింహం అనేది అందరిలో ఉంటుంది కాబట్టి ప్రతి సింబల్ అనేది కూడా తొందరగా ప్రజల్లోకి వెళ్తుంది. మామూలుగా మనకు వచ్చి విజులో గ్యాస్ పొయ్యి ఇటువంటి అనుకోండి, వాటిని తీసుకెళ్ళాలంటే స్లోగా వెళ్తుంది. సింహం అనేటప్పటికీ ప్రతి చోట కూడా ఫాస్ట్గా స్పీడ్గా ప్రజల్లో వెళ్తుంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రధానంగా ఉండాల్సింది సింబల్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. నేను ఇప్పటివరకు 20 సంవత్సరాలు టీడీపీలో పనిచేశాను కాబట్టి అందరూ కూడా నన్ను సైకిల్ గుర్తుంటే వాళ్ళు భావిస్తారు. అందరినీ కూడా మనం కన్విన్స్ చేసుకుని మనం ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం అనే విషయాన్ని ప్రజలందరిలో కొన్ని కమ్యూనికేట్ చేయగలిగాను. నేను రోజులు ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నాం అనేది ప్రజల్లోకి వెళ్ళింది. నెక్స్ట్ జరగాల్సింది గుర్తు. ఆ గుర్తు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనం ఒక ప్రణాళికతోటి రచించుకుని సిద్ధంగానే ఉన్నాం. అదృష్టం కొద్ది సింహం రావటం. పార్లమెంట్లో సింహం సింబల్ ఉండదు. ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుగా సింహం ఉంది. సింహం అనేది పార్లమెంట్లో ఎవరు కంటెస్ట్ చేయలేదు కాబట్టి పార్లమెంట్ బ్యాలెట్లో ఈవీఎంలో సింహం ఉండదు. ఓన్లీ మన అసెంబ్లీ ఈవీఎంలో బ్యాలెట్లో సింహం ఉంటుంది కాబట్టి క్యాంపెయిన్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సింబల్ కూడా ప్రజల్లో బాగా ప్రజలందరూ కూడా పాజిటివ్గా సేవ కావాలి, సేవ ఉండాలి అనే ఆలోచనలు ఉన్నారు కాబట్టి సింబల్ కూడా ప్రజలకు ఎవరికాన్ని క్యాంపెయిన్ చేసుకుని ప్రజల్లోకి. అయితే వైఎస్ఆర్సీపీ ప్రోద్బలంతోనే శివగారు నామినేషన్ వేశారు ఇండిపెండెంట్ గాని వస్తున్న వార్తలపై మీ స్పందన ఏంటి? నేను 30 రోజుల నుంచి ఇండిపెండెంట్ కింద పోటీ చేస్తున్నానని చెప్పి నేను క్యాంపెయిన్ చేసుకుంటున్నాను. అప్పుడు రామరాజు ఎమ్మెల్యేగా అతను క్యాంపెయిన్ చేసుకున్నాడు. అప్పుడు లేని మాట ఇప్పుడు ఎందుకు వస్తాను, ప్రజలకు తెలుసు నేను ఎటువంటి వ్యక్తిను, నేను పార్టీకి ఎలా లాయల్గా ఉంటాను, కమిట్మెంట్తో ఎలా ఉంటాను అనేది ప్రజలకి తెలుసు. న్యాయ నిర్ణీతలు ప్రజలకు అన్నీ తెలుసు. అయితే వచ్చే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో సింహ గర్జన ఎలా ఉండబోతుంది? సాధుజీవుడే. నేను నార్మల్గా ప్రజలందరికీ కూడా సేవాభావంతో ఉండే వ్యక్తిని. ఏంటంటే మనకి సింబల్ సింహం అనేది ప్రతి ఒక్కరు కూడా సింహంలాగా ఉండాలని చెప్పి అనుకుంటారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో సింహం గుర్తు రావటం, మనం గెలవటం, ఒక సింహంలాగానే ఉండి ముందుకు తీసుకెళ్లే అవకాశం మనకి భగవంతుడు కల్పించాడని అనుకుంటాను. అయితే ఉండి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో సింహ గర్జన గట్టిగా ఉండబోతుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటారని ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి శివగారు మనతో చెప్పడం జరిగింది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కు మద్దతుగా మాజీ కేంద్ర సహాయ మంత్రి మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనకు అత్యంత ఆప్తుడు, నమ్మకస్తులైన వ్యక్తి కామినేని శ్రీనివాస్ అని, కైకలూరు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి సమర్థులైన మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తన అభిమానులు, తనను గౌరవించే వ్యక్తులందరూ కామినేని శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కైకలూరు ప్రజానికానికి, మరీ ముఖ్యంగా ఓటర్ మహాశయులకు నా నమస్కారం.
ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం అక్కడ బీజేపీ తరఫున నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు గారు. ఆయన నాకు అత్యంత ఆప్తుడు, నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి. అలాంటి ఒక నమ్మకమైన వ్యక్తి నాకు ఆప్తుడు అవటం అన్నది నాకెంతో సంతోషం, ఎంతో భరోసా. అలాంటి వ్యక్తి రోజున మీ ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఉన్నారు. ఆయన మంచితనమే కాదు, ఆయన సమర్థుడు కూడాను. అలాంటి సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవటం మనందరి బాధ్యతగా నేను భావిస్తున్నాను, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ రోజున మీకు సేవలు అందివ్వడం కోసంగా కైకలూరు నియోజకవర్గంలో ఆయన నిలబడి మీకు అన్ని విధాలుగా చేదుడు వాదుడుగా ఉంటూ మీ మనిషిగా, ప్రజల మనిషిగా మీ సమస్యలు తీర్చడం కోసంగా మీ కైకలూరు నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ రోజున పూనుకున్నారు. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవటం అంటే మనం అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్ళటమే. కామినేని శ్రీనివాసరావు గారిని మీరు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తారు. అతన్ని ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి తన్ని ఒక ప్రతినిధిగా మీరు గెలిపిస్తారని నమ్ముతూ ఈ చిరంజీవిని అభిమానించేవాళ్లు, చిరంజీవి నా మనిషి అనుకునే వాళ్ళందరూ కూడాను ఆయనకు వెన్నుదన్నుగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామినేని గారికి ఆయనకి ఓటేసి గెలిపించాలి మరొక్కసారి అభ్యర్థిస్తూ